ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా. నిన్న వరల్డ్ కప్లో భాగంగా ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ జరగగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ఓవర్లోనే హర్షదీప్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయగా నిజంగా నిన్న మన వాళ్ళైతే అద్భుతంగా బౌలింగ్ చేశారు అని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు వేసి 27 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. హర్షదీప్ సింగ్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా మారినప్పటికీ వికెట్లు మాత్రం తీసుకోగలిగాడు. 4 ఓవర్లు వేసి 35 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ 3 ఓవర్లు వేసి 13 రన్లు ఇచ్చి 1 వికెట్ తీసుకోగా, అక్షర్ పటేల్ లో 1 వికెట్ తీసుకోగా, ఇక బుమ్రా 3 ఓవర్లు వేసి 6 రన్లు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఐర్లాండ్ 96 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. కోహ్లీ ఒకే పరుగు చేసి అవుట్ కాగా, ఇక రోహిత్ శర్మ 37 బంతుల్లో 52 పరుగులు చేసి రాణించాడు అని చెప్పుకోవచ్చు. రోహిత్ 52 పరుగులు చేసి రిటైర్డ్ గా వెనుతిరిగాడు. ఇక పంత్ 36 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలవగా 12.2 ఓవర్లోనే టార్గెట్ ని ఫినిష్ చేశారు మన బ్యాటర్స్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా బుమ్రాకి రాగా, ఇండియా అయితే ఫస్ట్ మ్యాచ్ లోనే బోని కొట్టి అదుర్స్ అనిపించగా. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.